హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం కరివేపాకు మెంతులతో నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ నూనె రాసుకోవడం వల్ల జుట్టు అనేది బాగా ఎదుగుతుందండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి నేను. తర్వాత కొబ్బరి నూనె వేసుకున్నాను. కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ అలా లైట్గా మరిగించుకోవాలండి. ఆయిల్ అనేది మనకి చేంజ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని మరిగించుకోవాలి. చూసారా ఆయిల్ ఎలా ఉందో? ఈ ఆయిల్ ఈ స్టేజ్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. తర్వాత మనం వడకట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని వడకట్టుకోవాలి. శుభ్రంగా వడకట్టుకోవాలి. మనం ఈ నూనె అనేది అప్లై చేసి మనం 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుందండి. ఖచ్చితంగా జుట్టు అనేది ఎదుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా వడకెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా ఆయిల్ రాసుకునేది జుట్టు మొదట్లో రాసుకోవాలండి. కుదులకు పట్టే విధంగా మనం రాసుకోవాలి. అందుకని నేను కాటన్ తీసుకున్నాను. దూద్ తీసుకుని ఈ ఆయిల్ ముంచుకొని అలా మనం ఆ కాటన్తో కుదులకు పట్టించుకోవాలండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.